ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరొక మాట, కొంతమంది అంటే దేవుడు ఒకరు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుని ప్రార్థన చేసినా అంగీకరిస్తాడు. అది ఐక్యత ప్రార్థన. కొంతమంది కొన్ని విషయాలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది కొన్ని విషయాలు పాస్టర్ గారు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇలా కానీ చెప్తే బాగుండదేమో అని డౌట్ పడుతూ వాళ్ళు దిగులు పడుతూ ఉన్నారు. నేను అంటున్నాను, నీలో ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4:4 చదువుకో. నీలో ఉన్నాడు గొప్పవాడు, నిన్ను నడిపించేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు, ఆదుకున్నవాడు. నీ మాట విని నిన్ను నడిపించి కుడిపక్క నుండి నీ రాకపోకలేందుకు కాపాడే దేవుడు నీతో ఉన్నాడు కనుక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మత్తయి సువార్త, ఈ మాట మీరు వినండి. మత్తయి సువార్త 6:6 అనే మాట, 6వ అధ్యాయము 6వ వచనములో, ఇది కేవలం నీకే. నువ్వు దిగులు పడుతున్నావు గనక నీ ఇంట్లోకి వెళ్ళిపో, పర్సనల్గా దేవుడితో గడుపు, తలుపు వేసుకొని నీ హృదయం కరెక్ట్గా ఉంటే, నీ అంతరంగం కరెక్ట్గా ఉంటే, నీ మనసు కరెక్ట్గా ఉంటే, నీ దేహము దేవుడి కొరకు దేవుణ్ణి మహిమపరిస్తే ఖచ్చితంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో, నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా నీ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు ప్రతిఫలం వస్తుందంట. దేవుడితో ఏ విషయమైనా నీ పర్సనల్ కొన్ని సేవకులకి చెప్పుకోలేము. నేను కూడా కొన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నాక కొన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు దగ్గర 4 సంవత్సరాలు రూమ్లోనే ఎక్కువసేపు గడిపేవాడిని. 10 గంటలు గడిపేవాడిని. మధ్యాహ్నం భోంచేసేవాడిని కాదు. ఎక్కువసేపు ప్రార్థనలో గడిపేవాడిని. ఎక్కువగా బైబిల్ స్టడీ చేసేవాడిని. దేవుడితో గడిపేవాడిని కనుక నా హృదయంలో ఒకనొకప్పుడు పాప బీజంతో బ్రతికిన నా జీవితంలో తన రక్తంతో పాపాన్ని తుడిచివేసేసి, నా అంతరంగంలో పాపాన్ని తుడిచివేసేసి, నా మనసులో పాపాన్ని తుడిచివేసేసి, నా తలంపుల్లో, నా మాటల్లో, నా దేహంలో ఒక పాపిగా బ్రతుకుతున్న నా జీవితాన్ని, ప్రతి పాపాన్ని తుడిచివేసి నన్ను పవిత్రుడిగా తన కుమారుడిగా రక్షించుకున్నాడు. ఒక్క దేవుడితో పర్సనల్గా గడిపినప్పుడు ఆ దేవుడు మీ పక్కనే ఉంటాడు. నేను ఎన్నో దర్శనాలు చూశాను. నా పక్కనే నేను నిలువు మోకాలు వేసిన తర్వాత మరలా ఆ మోకాల్ని ఎలాగ కిందకి దిగి కాళ్ళు 2 వెనక పెట్టి మోకాల మీదే అలాగ కూర్చొని 2 చేతులు పట్టుకొని ధ్యానించుకుంటప్పుడు నా ఎదురుగుంటా వచ్చి కూర్చుండిపోయారు ఆయన. బంగారం విగ్రహముల తహతా మెరిసిపోతున్నారు. అలాంటి దర్శనాలు కూడా నేను చూశాను. దేవుడు నాతోను, నన్ను ఎందుకు దిగులు పడుతున్నావు, నేను నీతో ఉంటాను, నువ్వు వెళ్ళు, నేను చెప్పిన చోటుకు వెళ్ళు, నేను నీతో ఉంటాను అని దేవాది దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ముదిని వచ్చే వరకు నెత్తుకునేవాడు. ఈ వాగ్దానాన్ని మీతో పంచుకుంటాను. ఈ వాగ్దానం నాకు లైఫ్లో, నా జీవితంలో దేవుడు మొట్టమొదటిగా నాతో మాట్లాడిన వాక్యము. ఈ వాగ్దానము ఖచ్చితంగా చదువుకుందాం. యెషయా 46వ అధ్యాయంలో ఈ మాట మీతో పంచుకోవాలని నా దేవుడు నాతో మాట్లాడిన వాక్యం. 46వ అధ్యాయంలో 4వ వచనం, ముదిని వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే, తల వెంట్రుకలు విరియు వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడును నేనే. దేవుడికి స్తోత్రం. ఆయన రక్షించేవాడని నాతో కాపాడాడు, నాతో మాట్లాడాడు. జైలు జీవితంలో కూడా కృంగిపోయాను. చేసిన పొరపాట్లకి, పాపాలకి నేను ఇంతకాలం నీకు దూరంగా ఉన్నానని కృంగిపోయి దేవుడితోనే గడిపేవాడిని. పాటలు నేర్చుకున్నాను. చదువు రాదండి నాకు, చదువులు నేర్పాడు దేవుడు.
పాటలు నేర్పాడు దేవుడు. ఈరోజు సమాజంలో మైక్ పట్టుకొని ఒక మంచి విషయాలు మాట్లాడే జ్ఞానాన్ని, తలంపుల్ని నాకు ఇచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు పనికిరాని నా జీవితాన్ని పనికొరిచేవాడిగా నా ప్రార్థన విని జవాబిచ్చి నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఎదుటివారి కోసం ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తున్నాడు. మరి నీ ప్రార్థన వినడా? వింటాడు. కానీ ఒక్కటే, ఆయనలో కడగబడు, ఆయన పాదాలు పట్టుకొని పాపాలన్నీ ఒప్పుకో. తండ్రి, ఇకపై నా లైఫ్లో ఎటువంటి పాపం చేయను, నా తండ్రి నువ్వు ఉంటే చాలు అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళిపో, తలుపేసుకో, ప్రార్థన చెయ్యి, ఖచ్చితంగా నువ్వు జవాబు పొందుకుంటావు. ఈ మాటలు నీకు నచ్చితే, దేవుడు చేస్తాడు కార్యం అని, నేను దేవుడితో గడుపుతానని నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ప్రార్థన చేయి, నీకు జవాబు వస్తుంది. ఈ మాటలు నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి, నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. ఏ ఒక్కరైతే ఒంటరిగా ఉండి బాధపడుతున్నారో వారికి నేను చెప్తున్నాను, దిగులు పడొద్దు, జడియొద్దు, అస్సలు దేనికి చింత వద్దు. అస్సలు ధైర్యంగా, నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు. నీ చింత అంతా ఆయన మీద వేయి, ప్రార్థన చేయి, ఖచ్చితంగా నీకు మంచి జవాబు దేవుడిస్తాడు. ఖచ్చితంగా నీ పట్ల కార్యాలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ శైలేష్ బాబు.